హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై 7 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో ఉన్న ఓ భూమిలోకి రాఘవ కన్స్ట్రక్షన్ కి చెందిన వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్న గోశాలను ధ్వంసం చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు తీసుకెళ్లి షెడ్లు కూల్చివేశారు. నవంబర్ 30న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదైంది. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై 7 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో ఉన్న ఓ భూమిలోకి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి చెందిన వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్న గోశాలను ధ్వంసం చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు తీసుకెళ్లి షెడ్లు కూల్చివేశారు. నవంబర్ 30న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదైంది. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. నిజం నిలకడ మీద తెలుస్తున్నారు శ్రీనివాసరెడ్డి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మొత్తంగా చూసుకుంటే కనుక కబ్జాకు వెనకాల రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉందని, తమ భూమిని ఆక్రమించడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ పేరే చెప్పారని అయితే పల్లవిష పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి గచ్చిబౌలి పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లే సమయానికి బౌన్సర్లు అరాచకం కొనసాగుతూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే గ్రౌండ్ లో పోలీసులు బౌన్సర్లను నిర్వహించే ప్రయత్నం కూడా చేశారు. వారిని తరిమేసినట్టు కూడా సమాచారం వస్తుంది. వాస్తవంగా పరిస్థితిని అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి పల్లవిష ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ తో పాటు మరికొందరి మీద 329/3, 118/1, 324/4, 304/2, 127/2, 351/2 और W 3/5 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అసలు నిజం ఇప్పుడు వ్యాప్తి చెందిందని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంటే మంత్రి మాత్రం మొత్తం తోలుగా కూడా అయితే ఈ దానిపైన ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఇలాంటి పని చేయము, ఎలాంటి వానో అయితే నా కొడుకు ఎలాంటి వారో మొత్తానికి తెలుసు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విధంగా దీన్ని బట్టి చూసుకుంటే కనుక మొత్తం ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ పైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన భూముల పైన జేసీబీలు తీసుకొని వెళ్లి అక్కడ కూల్చివేతలు చేపట్టారనే కోణం లోపల అయితే ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగింది. సాక్ష్యాధారులతో సహా మొత్తం త్వరగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు అందరూ కూడా సాక్ష్యాధారులతో ఫిర్యాదు చేయడం జరిగింది. అదే దాడి దౌర్జన్యాలు చేయడం ఆ యొక్క వీడియోలను కూడా సాక్ష్యాలను మొత్తం త్వరగా కూడా అయితే పోలీసుల ముందు పెట్టడం జరిగింది. మొత్తం ఈ కథనం మొత్తం తొలుగా చూసుకుంటే కనుక అక్కడ భయాందోళన పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజకీయ అండదండలతోనే ఇదంతా కూడా చేశారు అనే పలు విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే కనుక అయితే ఇప్పటికే దీనిపైన 2 ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఈ విధంగా ప్రజలను భయాందోళనకు గురి చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరికొంత దాంట్లో అక్కడ బౌన్సర్లు మొత్తం తోలుగా కూడా ఈ విధంగా చేయడం అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన ఉండకుండా అయితే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ వెంబడి ఉండేసి ఈ విధంగా ఈ ధోరణికి చేస్తున్నారు. బౌన్సర్లు గిట్ట అక్కడ భయపెట్టే భయాందోళనకు గురి చేస్తున్నారు, వాళ్ళపైన దాడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. ఎస్ ప్రవీణ్, మనం చూసినట్లయితే ఏదైతే గోశాలకు సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే శ్రీనివాసరెడ్డి కొడుకు ఆక్రమించినట్లుగా తెలుస్తుందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా లభించాయా ఇప్పటివరకు? ఎస్, అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక బాధితురాలు చెప్పినటువంటి ప్రకారంగా చూసుకునే కనుక గండిపేట మండలం వట్టినాగులపల్లి
గ్రామంలో సర్వే నంబర్ 245/19 లో సతీష్ షా అనే వ్యక్తి 3 ఎకరాల స్థలం ఉంది. అది గండిపేట చెరువు కానుకొని ఉన్న లేక్ పాయింట్ దగ్గర ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ స్థలంలోకి అక్టోబర్ 25న రాత్రి 11 గంటల సమయంలో వీళ్ళందరూ కూడా చొచ్చుకొని వచ్చి ప్రహరీ గోడను ధ్వంసం చేసి, అయితే నవంబర్ 30 దాదాపు 70 మంది బౌన్సర్లతోని ట్రక్కులతోని రిజిస్ట్రేషన్ నంబర్ లేని 4 బుల్డోజర్లను తీసుకుని వచ్చేసి ఈ యొక్క ప్రహరీ గోడ స్థానంలో ఉన్నటువంటి గోశాలను మొత్తం తొలగా కూల్చి వేశారని తెలుస్తుంది. అడ్డం వచ్చిన వారిని కూడా చితకబాదారు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించినటువంటి షెడ్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. గోశాలలో ఉన్నటువంటి ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. సిబ్బంది సెల్ ఫోన్లను కూడా లాక్కెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయమై ఆ నిశిక్ష కుమార్తె పల్లవి షా పోలీసులకు ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అయితే పల్లవి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పాటుగా చూసుకుంటే కనుక అధికార పార్టీ నేతలతో తమకు ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నారు. తమ పూర్వీకులకు చెందినటువంటి భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులే దౌర్జన్యానికి పాల్పడుతూ మంత్రి బలంతో తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ నిశీష కుమార్తె పల్లవి షా తెలపడం జరిగింది. అదేవిధంగా తమ మధ్య కుటుంబాల తగాదాలు ఉన్నాయని కూడా తెలిపింది. తమ భూమిని దక్కించుకోవడానికి అధికార పార్టీ బలంతో కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. వారు కొనుగోలు చేసినటువంటి సర్వే నెంబర్లో తక్కువగా భూమి ఉన్న తమ భూమిలో చూపించి ఆక్రమించుకోవాలని ఒత్తిడి తీసుకొని వస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలతో తమకు చాలా హాని ఉంది అంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొన్నారు. అక్కడ జరిగినటువంటి సాక్ష్యాధారాలతో సహా మొత్తం త్వరగా కూడా అయితే పోలీసుల ముందు ఉంచారు. ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోలు కూడా ఆ రోజు అర్ధరాత్రి అయితే నెంబర్లు లేని వాహనాలతో వచ్చేసి బుల్డోజర్లతో వచ్చేసి ఆ యొక్క గోశాల ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ గోశాల ప్రాంతాన్ని మొత్తం త్వరగా కూడా అయితే అక్కడ తొలగించడం జరిగింది. కాబట్టి వీరిపైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. నమోదు చేసేసి అయితే ఇక్కడ కేసును కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఇటు రాజకీయంగా కూడా ఇది తీవ్ర దుమారం రేపుతుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.